అందరికీ నమస్కారం. బీసీ హక్కుల కోసమే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇవాళ 3వ రోజు. ఆయన కోరిన కోరికలు అనేది చాలా తక్కువ, పెద్ద ఇదేం కాదు. అమరావతిలో ఒక 1000 ఎకరాలు బీసీల సంక్షేమం కోసం అని చెప్పి ఇవ్వాలని చెప్పి, అలాగే బీసీల కోసం రిజర్వేషన్ అనేది ఆయన అడిగింది 44%. కానీ గవర్నమెంట్ దిగొచ్చి అట్లీస్ట్ కొంచెమన్నా పర్సంటేజ్ ఇస్తే, 44 కాకపోయినా కొంచెమన్నా నెగోషియేట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే బీసీల కోసం ఫండ్స్ కానీ, బీసీల కోసం రక్షణ చట్టం అనేది, స్థానిక సంస్థ నిధులు, కార్పొరేషన్ నిధులు, అది ఇవన్నీ ఆయన అడిగే డిమాండ్లు. ఆయన అడిగే డిమాండ్లో ఏమీ తప్పేం లేదు. గవర్నమెంట్ కావాలి అనుకుంటే దిగొచ్చి తప్పకుండా చేయొచ్చు. ఇవాళకి 3వ రోజు. ఆయన హెల్త్ అనేది చాలా ఇదవుతుంది. దయచేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరినన్నా పంపించి నెగోషియేట్ చేయడానికి అని చెప్పి. ఆయన అడిగే డిమాండ్స్ పెద్ద ఈ డిమాండ్స్ ఏం కాదు. తప్పకుండా గవర్నమెంట్ దిగొస్తే చేయగలరు. కానీ ఎందుకు చేయట్లేదని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వచ్చి నెగోషియేట్ చేయమని చెప్పి. అలాగే రామచంద్ర యాదవ్ గారి ఈ దీక్షకు, ఆయన అడిగే హక్కులకి నేను పూర్తి మద్దతునిస్తున్నాను.